ఎయిత్ క్లాస్ కవి పరిచయాలను చూస్తున్నాము. ఈ రోజుటి క్లాస్లో 7th లెసన్ నుంచి 12th లెసన్ కవి పరిచయాల బిడ్స్ని ఈ రోజుటి క్లాస్లో చూద్దాము. దానిలో ఫస్ట్ వన్ చూడండి. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనే బిరుదులు ఏ కవికి కలవు? దీనికి సమాధానం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. నెక్స్ట్ వన్ చూడండి. తెలంగాణ గుమస్తా పత్రికలను నడిపించిన కవి ఎవరు? దీనికి సమాధానం వట్టికోట ఆళ్వారుస్వామి. అయితే మన వీడియోలోపు మనము పత్రికల గురించి ఒక వీడియో చేసినాము, అదేవిధంగా ఆత్మకథల గురించి వీడియో చేసినాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. నెక్స్ట్ బిట్ చూడండి. విప్లవ డంక అనేది ఎవరి రచన? దీనికి సమాధానము ఆచార్య కె రుక్నుద్దీన్. నెక్స్ట్ వన్ చూడండి. ప్రయాణం, సెలిమే, సూక్తి సుధా, కిన్నెర మెట్లు, మోదుగపూలు, విశ్వదర్శనం వంటి రచనలు చేసిన కవి ఎవరు? దీనికి సమాధానం కూడా ఆచార్య కె రుక్నుద్దీన్. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో గంగుల సాయిరెడ్డి రచనలలో ముద్రితాలు ఏవి? దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ కాపుబిడ్డ, ఆప్షన్ బి తెలుగు పలుకులు, ఆప్షన్ సి వర్షయోగులు, ఆప్షన్ ఈ మద్యపాన నిరోధము, ఆప్షన్ ఎఫ్ ఆరోగ్య రహస్యము, ఆప్షన్ జి ఏబిసిడిఈ సరైనవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ జి అవుతాయి. ఇలాంటి ప్యాటర్న్లో కూడా బిట్స్ వస్తుంటాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో గంగుల సాయిరెడ్డి రచనకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ గణిత రహస్యము, బి ఆరోగ్య రహస్యము. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబి సరైనవి, ఆప్షన్ 2 ఏబి సరికానివి, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 బి మాత్రమే సరైనవి. ఇలా ఇవ్వడానికి కారణము ఎగ్జామ్లో ప్యాటర్న్ ఇలా కూడా వస్తాయని చెప్పడానికండి. దీనికి సమాధానము ఆప్షన్ 1 ఏబి సరైనవి. ముద్రితాలు ఉంటాయి, ముద్రితాలు కానివి ఉంటాయి. చూడండి, ఇవి రెండు చూసుకోండి ఒకసారి. గణిత రహస్యము, ఆరోగ్య రహస్యము అనేటివి ఇవి ముద్రితాలు కాలేదండి. మనకు కాపు బిడ్డ, తెలుగు పలుకులు, వర్షయోగము, మద్యపాన నిరోధము అనేటివి ముద్రితాలు. ఇవి ఎవరివి అంటే గంగుల సాయిరెడ్డివి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ 24 కథానిక సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు, 1 వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి ఎవరి రచనలు? దీనికి సమాధానం పొన్కున్ వర్కే. ఈయన మలయాళ అభ్యుదయ రచయితల్లో ప్రముఖుడు అనమాట. అయితే ఈ వర్కే అయినటైనా బాల్యంలో పొన్కునంలో గడపడం వల్ల ఆయనకి పొన్కునం వర్గే అని నేమ్ రావడం జరిగింది. ఇతను ఫస్ట్ ఉపాధ్యాయుడు ఉన్నాడు, తర్వాతకు రచయితగా మారడం జరిగిందనమాట. ఇతను మానవ సంబంధాలు, మనిషికి ప్రకృతితో ఉన్న సంబంధము అనేటివి ఈయన రచనలలో ఉన్నటివి. ఇతను గొప్ప మానవతావాది కూడా. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ రచయిత పోతన్న పట్ల ఆరాధన భావంతో ఆయననే ఆదర్శంగా తీసుకొని అటు హలంతో ఇటు కలంతో సమానంగా కృషి సాగించిన రచయిత ఎవరు? దీనికి సమాధానం గంగుల సాయిరెడ్డి. నెక్స్ట్ వన్ చూడండి. తెలంగాణలో తొలి రాజకీయ నవల ఏది? తెలంగాణ లోపల చూడండి. దీనికి సమాధానం ప్రజల మనిషి. ఇది ఎవరిది అంటే వట్టికోట ఆళ్వారుస్వామిది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. వట్టికోట ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథాలను స్థాపించి ఎన్ని పుస్తకాలను ముద్రించాడు? దీనికి సమాధానం 35. నెక్స్ట్ వన్ చూడండి. జైలు లోపల అనే కథల సంపుటితో పాటు అనేక కథలను రచించిన రచయిత ఎవరు? దీనికి సమాధానం వట్టికోట ఆళ్వారుస్వామి. నెక్స్ట్ వన్ చూడండి. రామప్ప రభస, తెలంగాణ వ్యాసాలు అనేటివి ఎవరి రచనలు? దీనికి సమాధానం వట్టికోట ఆళ్వారుస్వామి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన నవలలు ఏమిటి? దీనికి సమాధానం ప్రజల మనిషి, గంగు. ఇవి నవలలు. నెక్స్ట్ వన్ చూడండి. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన పద్య కావ్యాలు ఏమిటి? దీనికి సమాధానము తిక్కన్న రామదాసు అనే పద్య కావ్యాలను రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించిన గేయ కావ్యం ఏమిటి? దీనికి సమాధానం మంజీరా నాదాలు.
నెక్స్ట్ వన్ చూడండి, వివేక విజయం అనే ఖండకావ్యంతో పాటు 40 పుస్తకాలను రచించిన కవి ఎవరు? దీనికి సమాధానం డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. అయితే ఈయన కవి పరిచయం చాలా ఇంపార్టెంట్, అందుకే ఇలా బిట్స్ చేయడం జరిగింది. దీంట్లో పద్య కావ్యాలు వేరు ఉన్నాయి, గేయాలు వేరు ఉన్నాయి, కావ్య ఖండాలు వేరున్నాయి. ఇలా కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. మనకు బిరుదులు కూడా ఈయనకు కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనేటివి బిరుదులు అండి. ఈ ఒకసారి కవి పరిచయాన్ని బాగా చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటి నరసింహాచార్యులను దేనితో సత్కరించింది? దీనికి సమాధానం గౌరవ డాక్టరేట్. నెక్స్ట్ వన్ చూడండి, మంజీరా అనే పాఠం యొక్క ఇతివృత్తము ఏమిటి? దీనికి సమాధానము నది ప్రశంస. నెక్స్ట్ వన్ చూడండి, అమరులు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? దీనికి సమాధానం వచన కవిత. మనకు ప్రతి లెసన్కి మనకి ఇతివృత్తాలు ప్రక్రియలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కూడా చూసుకోండి. మనకు ఇండెక్స్ లోపల చూసుకున్నట్లయితే ఏవైతే స్టార్ మార్క్ ఉంటాయో కవి పరిచయాలు కానీ, ఇతివృత్తం కానీ, ప్రక్రియలు కానీ అడగడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇంతటితో 8th క్లాస్ కవి పరిచయాల బిట్స్ అయిపోయినవి. మనం ఇప్పటి వరకు 10th, 9th, 8th అయిపోయినవి. 7th, 6th కవి పరిచయాలు ఉన్నవి. నెక్స్ట్ వీడియోలలో చూద్దాము. అయితే రేపు ఎల్లుండి మనకు సైన్స్కి సంబంధించిన బిట్స్ వస్తవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో పోలికి వెళ్తే ప్లేలిస్ట్లో మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.